సభాపతి రఘురామకృష్ణరాజు విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ కు ప్రతిపక్ష హోదా రావాలంటే 3.5 ఏళ్లు ఆగాలని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రజల సమస్యలపై చర్చించాలంటే అసెంబ్లీకి రావాలని, ఇంటిలో కూర్చొని మాట్లాడడం సరికాదన్నారు. భీమవరం డీఎస్పీపై విచారణ జరిపించాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. భయపడి రావట్లేదని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే అంత అది కరెక్ట్ కాదండి. మీకు ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ విష్ణు కుమార్ రాజు గారు ఉన్నారు. వారి పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నారు. ఎంతసేపు మాట్లాడుతున్నారు ఆయన? మీరు చూశారు కదా, నేను ఎప్పుడు బెల్ నొక్కుతూనే ఉంటాను. ఆయన పట్టించుకుంటాను. ఆయన మాట్లాడుతున్నారు కదా. సో మరి 8 మంది సభ్యులు ఉన్న విష్ణు కుమార్ రాజు గారు మాట్లాడుతున్నప్పుడు మరి ఆయనకి 11 మంది సభ్యులు ఉన్నారు. ఆయనతో కలిపి 11 మంది సభ్యులు ఉన్నప్పుడు డెఫినెట్గా సమయం అన్నది వారు మాట్లాడే ఆ కంటెంట్ని బట్టి, ఆ పాయింట్ని బట్టి ఉంటుంది. సో అసలు రాకుండానే నాకు సమయం ఇవ్వట్లేదు, నాకు సమయం ఇవ్వరు అని మాట్లాడటం. ఎందుకంటే ఏం మాట్లాడతారో తెలియకుండా, సబ్జెక్ట్ ఏంటో తెలియకుండా నాకు సమయం ఇవ్వట్లేదు అని మాట్లాడటం సమంజసం కాదు. అదే అసలు ఆయన వచ్చి ఆయన ఇవ్వకపోతే, ఇదిగో ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేను మాట్లాడుతున్నాను, మధ్యలో నన్ను ఆపేశారు అని చెప్పి అంటే అదొక రకమైన మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. అసలు ఆయన రాకుండానే ఆయన వచ్చినట్టు, మేము సమయం ఇవ్వనట్టు, బెల్ నొక్కి ఆపేసినట్టు ఆయన ఊహించేసుకుని ఈ రకంగా నిందలు వేయడం అనేది, మరి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఎంపీగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా అంతకు మునుపు పనిచేశారు. ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఆయనకి ముందు చేశారు కదా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేశారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎంపీ చేశారు. సో మరి ఇన్ని చేసిన వ్యక్తి అసలు హౌస్కు రాకుండానే నాకు సమయం ఇవ్వరు అని చెప్పి ఆయననే అనుకోవటం అది సమంజసం కాదు. అలాగే మేము ఎంత టైం ఇస్తామని చెప్పి ఆ సబ్జెక్ట్ తెలియకుండా, ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్క బిల్లు మీద, ఆ బిల్లు మీద ఎంత సమయం కేటాయించాలి అనేది సభ ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని బట్టి వారి స్ట్రెంగ్త్ని బట్టి ఇవ్వటం జరుగుతుంది. కానీ డెఫినెట్గా ఆల్వేస్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ సబ్జెక్టు 4 పార్టీలు మాట్లాడాలి అంటే ఆ పార్టీ స్ట్రెంగ్త్ ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ కూడా, ఇప్పుడు పార్లమెంట్లో కొంతమంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ ఉంటారు, సింగిల్ ఆర్ ఒక పార్టీకి సంబంధించి ఒక ఎంపీయే ఉంటారు. మాకు బేనీవాల్ హనుమాన్జీ అని ఒక పార్లమెంట్లో ఆయన లోక్ తాంత్రిక్ ఏదో పార్టీ రాజస్థాన్లో, ఆయన ప్రతిసారి మాట్లాడతారు.